రైతులందరికీ ఒకటి చెప్పడం జరుగుతుంది. లేపాచి నుంచి లేపాచి దగ్గర ఏదో పల్లి అన్న రైతులు వచ్చినారు మాండవి గురించి. మల్గూరు రామచంద్ర రెడ్డి నా నేము. నేను ఇంతకుముందు చాకీ సెంటర్ మెయింటైన్ చేస్తా ఉంటాను. రామచంద్ర రెడ్డి అని రైతులకి రేషన్ పురుగులు సప్లై చేస్తా ఉంటే మన రాష్ట్రంలోనే నాకు బెస్ట్ ఇది ఇచ్చినారు రేషన్ పురుగులు దీంట్లో. కాకపోతే ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసుకొని నెక్స్ట్ సీ ఫార్మ్ గొర్రెల ఫార్మ్ పెట్టినాను. 500 ఇప్పుడు మెయింటైన్ చేస్తాను. గొర్రెల ఫార్మ్ అన్ని పొట్టండ్లే. ఇప్పుడు దానిలో శనికట్టి కావాలని ఇప్పుడు శనికట్టి కావాలనే మీతో వచ్చి నేను కలుస్తా ఉన్నాను. పలానా రెడ్డి గారు ఉన్నారంటే అదే పనిగా ఇంత దూరం రావడము. మీరంతా కొత్త వెరైటీ అని చెప్తున్నారు. ఇదే మా ఏరియాలో కూడా దీన్ని అంతా డెవలప్ చేసుకుందాము. మాండవి నా ఇదే. వెరీ గుడ్ TVG 39 మాండవి అని గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మాకు ఇదంతా మీరు సీడ్ ఇస్తే మా ఏరియాలో కూడా నేను అంతా దీన్ని డెవలప్ చేస్తాను. నేను మస్తుగా ఎవరు దీని పంట కాలం చూడండి, 100 రోజులు పంట. ఇది వీటికి 65 రోజులు 60 రోజులు అట్లా అయింది. ఇంత మటుకు వచ్చేసింది. ఇంకా ఇదంతా డెవలప్మెంట్ అవుతుంది. వెరీ గుడ్ ఇదంతా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉండే వెరైటీల్లో ఇది బాగా లాభసాటిగానే ఉంది. బాగుంది, బాగా మంచి దిగుబడిలో ఉంది. గ్రోత్ ఇది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? మీరు 60-65 రోజులు అయింది. దీని కాల్పారం అయితే 100 రోజులు. ఇప్పుడు మందంతా పోలిస్తే ఇది చాలా బెస్ట్. చాలా బెస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు ఈసారి క్లైమేట్ సరిగా లేక వర్షానికి ఇప్పుడు మే నెలలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చలికాలం అయ్యి కొంచెం పంట పెరగడం తగ్గింది. ఇది ఎకరాకి ఎన్ని విత్తనాలు? ఇవి వచ్చేసి 1.5 కింట విత్తనాలు వేసుకుంటే బాగుంటది. నేనైతే అన్ని వేసిన లేదు. ఇప్పుడు కొంచెం చలపాగా ఉంది. మామూలుగా మనం ఇది సీడ్ డ్రిల్తోనే వేసినా ఎద్దుల మడకలతో వేయాలి. ఇది ఎద్దుల మడకలు తీసుకుంటే బెస్ట్. ఎద్దులతో మడకలతో వేస్తేనే బెస్ట్. దీనికి మందులు ఏమేమి కొట్టాలప్ప? మన క్లైమేట్ ఎట్లుంది దాని వాతావరణం బట్టి ఫస్ట్ పంటకైతే 4 స్ప్రేయింగులతో అయిపోయిండే. ఇప్పుడు 6 స్ప్రేయింగులు పట్టింది. ఎందుకంటే మాడలాడడం మన వర్షం పట్టుకుంటే కదా, దానితో తెగుళ్ళు వస్తానని ఏరే పంట కొత్త అంటే దానికాడికి ముందు నేను అడ్వాన్స్ గానే కొట్టుకుంటా. మచ్చ అనేది లేదు చూడండి. మచ్చ అనేది లేదు. అక్కడ చూడండి 1694. దీనికాటికి 10 రోజుల ముందు అప్పుడే పంట అయిపోయింది. దాని అట్లా ఎర్రగా అయిపోయింది. అది ఇది అయితే రోగానికి బాగా తట్టుకుంటా. మామూలు ఈ వాతావరణంకి ఈ క్లైమేట్ కి ఇది బాగా తట్టుకుంటుంది. తినే టేస్ట్ కూడా బాగుంది అంటున్నావు. ఎన్ని వస్తున్నావు అంటావు? ఎకరాకి ఎన్ని క్వింటాలు అంటావు? 25 క్వింటాలు. 25 క్వింటాలు పక్క ఒట్టికాయ. వెరీ గుడ్. దాన్ని 15,000తో ఇవ్వడం జరిగింది రైతులందరికీ. మీరు తెప్పియడం స్టార్టింగ్ ఇది ఎక్కడి నుంచి? గుజరాత్ తెప్పించి డెవలప్ చేసిన. ఇబ్బట్లో వచ్చేసి వేరుశెనగ రైతులకి అందరికి గిర్నార్ 4 ఈ మాండవి అని చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. కాకపోతే దీనికి సతవలు అనేది బాగా పెట్టుకోవాలి. ఏమేమి పసలేరు ఫస్ట్ ఇంపార్టెంట్. పసలేరు తర్వాత ఎరువు ఉందిలే పోది ఉందిలే అని చెప్పి ఉరకనే ఉంటే కూడా కాదాడ. సూపరు, పొటాసు, DAP, దాంతో పండే యాపిండి అట్లా వేసుకోవచ్చు. మళ్ళా వచ్చేసి 30 రోజుల్లో 10-26 CMS ఇట్లాంటివన్నీ వేయాల. మళ్ళా సల్ఫేట్, మళ్ళా 70 రోజులు సల్ఫేట్. అట్లా సల్ఫేట్ అట్లా వేస్తే మంచి కాయ దిగుబడి వస్తుంది, అవుటన్ వస్తుంది. దాంట్లో మధ్యలో ఇవి వేసిన ఇది అలసిందా? ఇవి ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు గ్యాపులు పడకోకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో అడవుట్ వేసింటే మనం పెట్టే వాళ్ళకు అది బాగా డెవలప్మెంట్ అయ్యి బాగుంది. ఎంత సూపర్ గా ఉంది. ఇంటికి వాడికానికి. ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇట్లా పంట వచ్చేలా చూడు. ఇట్లా ఎండాకాలంలో వచ్చిందంటే ఏమన్నా చీడ ఏమన్నా ఆఫీస్ ఇచ్చిందంటే డైరెక్ట్ ఫస్ట్ దానికి సోకుతుంది అనమాట. అవును. దాన్ని చూసుకున్నట్లయితే మనము దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని ఆశిస్తుంది చీడ. దీనికి ఇప్పుడు అంత డ్రిప్ వేసినావా మైక్రో స్ప్రింక్లర్ పెట్టినావు? లేటరల్ స్ప్రింక్లర్ అని అంతా లేటరల్నా? ఈ లేటరల్ లో స్ప్రింక్లర్ కి ఎక్కడే కానీ నీళ్లు లీక్ కావు. వెరీ గుడ్. నీళ్లు లీక్ అయితే మొక్కలేదు వస్తుంది. ఎక్కువ పారిసాటి పారదంటే మొక్కలేదు. అది రాకుండా ఉండాలంటే మనం దీన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా చేసినావా రెడ్డి గారు. వెరీ గుడ్. మేము అడిగినప్పుడు ఇవ్వాలను అంకుల్. ఇది సీడ్ రైతులు కొద్దిగా ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి ఇచ్చినాము, కడప జిల్లాకి ఇచ్చినాము, ఇట్లా మా ఉమ్మడి జిల్లా అనంతపురం సైడ్ ఇచ్చినాము.
ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 10-15 మంది అడుగుతున్నారు. అవును ముందుగానే ముందంటే ఎదిగలేకపోతే ఒక కాయలు ఇస్తారన్న ఇయ్యండి అని అడుగుతున్నారు. అవునవును పైపులు వచ్చి మేము కూడా చాలా సార్లు మిమ్మల్ని అడిగినాము. డిమాండ్ వల్ల మాకు కూడా దొరకలేదు. ఈసారి ఖచ్చితంగా మాకు కూడా ఇవ్వాలి. ఇస్తా కంపల్సరీగా. బిజీలో మీకు మార్చి 15వ తేదీ ఆ సగాలు మళ్ళీ అవుతూరు ఫోన్ చేస్తే తప్పకుండా మేము చాలా మంది ఫోన్ చేస్తుంటారు, గుర్తు పెట్టుకోవాలంటే కాదు. కష్టం మార్చి ఖచ్చితంగా మార్చి 15 ఆ టైంలో మీకు ఫోన్ చేస్తే మీకు అడ్వాన్స్ చేసినా మళ్ళీ 10-15 రోజులకైనా తీసుకుపోవచ్చు. మీకు వీలుంటే తొందరగా ఉండిచ్చి వేసుకోవచ్చు. లేపాక్షి దగ్గర ఏ ఊరు ఇది? మల్గూరు మాది, హిందూపూర్ మండలం మల్గూరు. మాది లేపాక్షి దగ్గర కొండూరు. అవునా? మీకు ఎన్ని క్వింటాలు కాబడతాయి? మాకు 2 ఎకరాలకి 4 క్వింటాలు. 4 క్వింటాలు సరే. మీకు ఎన్ని అయితే అన్నీ మాకే ఇచ్చాయి. అట్లాంటివా? 25 క్వింటాలు అవుతాయి. 25 మాకే ఇచ్చాయి. మా ఏరియాలోనూ నేను దీన్ని డెవలప్ చేస్తాను అని కాదు. ఇంతకుముందు ఒక 7-8 మంది రైతులు ఫోన్ చేశారు, కంపల్సరీ కాల్ అన్నారు. ఒకరికే ఇచ్చేదానికన్నా 10 మందికి ఇస్తే యూజ్ అవుతుంది. నేను ఒకటే అయినా వేరే 10 మందికి మా ఏరియాలో డెవలప్ చేస్తే అంతే. చాలా మంది అడుగుతారు. ఆ కాన్సెప్ట్ ఆ టయానికి ఎవరెవరు డెసిషన్ తీసుకుంటారో తెలదు. ఆ రోజు చేయండి ఫోను, చూద్దాం. ఓకేనా?